తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రతిపక్షంలోనే ప్రశాంతంగా ఉందంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పార్టీకి ఒక పెద్ద సెల్ఫ్ గోల్గా మారాయన్న చర్చ అంతర్గతంగా జరుగుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ 2034 వరకు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ప్రతిపక్షం ప్రశాంతం అని ఎందుకన్నారు? పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కేటీఆర్కు ఇష్టం లేదా? వాచ్ ది స్టోరీ. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హాయిగా అత్యంత ప్రశాంతంగా ఉందని ఆయన పలు వేదికల మీద బాహాటంగానే చెబుతున్నారు. జూలై 24న ఒక జాతీయ టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందువల్ల ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడానికి, ప్రజా పోరాటాలు చేయడానికి తమకు సరిపడా సమయం దొరుకుతోందని ఆయన విశ్లేషించారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలోని సమస్యలు తమకు పూర్తిగా అర్థమవుతున్నాయని వెల్లడించారు. అదే తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు నిమిషం కూడా తీరిక లేకుండా ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ బాధ్యతలు, పరిపాలనాపరమైన పని ఒత్తిడితో నిరంతరం సతమతమయ్యేవాళ్లమని ఆయన తెలిపారు. ఆ సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకునే సమయం లేక కేవలం అధికారులిచ్చిన ఫీడ్బ్యాక్తోనే తాము సరిపెట్టుకున్నామని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ కింది స్థాయి క్యాడర్ను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైన కష్టకాలంలో శ్రేణులకు ధైర్యం చెప్పాల్సిన నాయకత్వం ఇలాంటి కామెంట్స్ చేయడం కార్యకర్తలకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. అసలు పార్టీ చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలు మళ్లీ అధికారంలోకి రావడానికా, లేక ఎప్పటికీ ఇలా ప్రతిపక్షంలోనే ఉండిపోవడానికా అని కింది స్థాయి శ్రేణులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి ప్రశాంతత గురించి అధినాయకత్వం పదే పదే మాట్లాడితే రేపు పవర్లోకి రావాలన్న కసి కార్యకర్తల్లో సన్నగిల్లుతుందని సీనియర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. అధికారం లేకపోతే కేసీఆర్ కనీసం ప్రజల్లోకి కూడా రారనే ఒక సాధారణ అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేటీఆర్ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పటి ప్రశాంతతను తన వ్యాఖ్యల ద్వారా హైలైట్ చేయడంతో అధికారంలోకి రావాలని ప్రాణాలు పణంగా పెట్టి కోరుకుంటున్న కార్యకర్తల ఆశల మీద నేరుగా నీళ్లు చల్లినట్లయిందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా చూసుకుంటే కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి ఒక సెల్ఫ్ గోల్లా మారాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని, కేవలం అధికారులు చెప్పిన వివరాలనే నమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ ఒప్పుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేటీఆర్ లాజిక్ ప్రకారమే చూసుకుంటే నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో పాటు ఇప్పుడు పవర్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్కు సైతం క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియడం లేదని అనుకోవచ్చు. కానీ పవర్లోకొస్తే ఎవరికైనా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవని కేటీఆర్ పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లయింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొచ్చినా వారు ప్రజల సమస్యలు వదిలేసి అధికారుల ఫీడ్బ్యాక్నే నమ్ముతారన్న తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది. ఈ తరహా వ్యాఖ్యలు రాజకీయంగా పార్టీ ఇమేజ్ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ప్రతిపక్ష స్థానంలో ప్రశాంతతను వెతుక్కుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అత్యంత దూకుడుగా రాజకీయ చదరంగం ఆడుతున్నారు. గత 30 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్థిరమైన ఆనవాయితీ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తరచూ గుర్తు చేస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత వరుసగా కనీసం 2 టర్ముల పాటు అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇదే సమీకరణంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2034 వరకు అధికారంలో కంటిన్యూ అవుతుందని ఆయన పూర్తి ధీమాతో వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి నిదర్శనంగా మే 6న జరిగిన రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా అదే రోజు కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జనజాతర పేరుతో ఒక భారీ సభను నిర్వహించి గులాబీ దళానికి రాజకీయంగా బలమైన కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఉనికిని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఉనికి కోల్పోవడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని తిని ఇప్పుడు ఏమాత్రం సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానమైనా దక్కిందని, కానీ 2028 ఎన్నికల నాటికి ఆ స్థానాన్ని కూడా దక్కనివ్వబోమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తమను విమర్శించే ముందు తమ కాంగ్రెస్ కార్యకర్తలను దాటుకుని రావాలని ఆయన గులాబీ నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను చూసి ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ వైపు వస్తున్నారని, త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సొంత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను, గెలిచిన నేతలను కూడా కాపాడుకోలేని దుస్థితిలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రాజకీయ పరిణామాలతో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది.